మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. పాస్తా రెడీ చేసుకోవడానికి పాస్తాను ఉడుకు నీళ్ళలో ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత జల్లెడకి వేసుకోవాలి. వేసుకున్నాక పోపు గింజలు, పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలి. పోపు గింజలు, నూనె వేడెక్కాక పోపు గింజలు, పల్లీలు, పుదీనా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, ఇది కొద్దిగా గోలాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిగడ్డ పల్లీలు గోలినాక కొద్దిగా ఇందులోనే ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్నాక కారం 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇలా జల్లెడకి వేసుకున్న పాస్తాను ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి ఇట్లా పోపు చేయడమే అయిపోతుంది. ఇలా మొత్తం పోపు కలిసేంత వరకు కలుపుకోవాలి.
కొత్తిమీర చల్లుకోవాలి. రెండు నిమిషాలు అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.